అమృత పాండము కొబ్బరికాయ భూమిలోనే అభిషేకం నిత్యాభిషేకం అంటే పుర్ణకుమ వద్దు కొబ్బరికాయ ఎందుకు పెడతావు పంచముల కొబ్బరికాయ పెడతారా పూర్ణఫలం అందులో ఎప్పుడు నిత్యాభిషేకం అని నెక్కి నాన్నటువంటి పండుగ ఇదేనా ఇదే అమృత ఫలానికి నేను ఇంతకంటే तुम्हारा तीर्थ यात्रा दर्शन जन्म देखो के दुख कल्याण करता तुम्हारा पुष्पके जरूर वीर कुमार रत्नाలు అన్ని పుష్ప రత్నాలు అన్ని గంగా రత్నాలు అన్ని అయిపోయి उन्होंने लिखा छोड़ा वो वही बैठ उधर रन के साथ है कोई అరే కలవకూర్చు చూడు ఇది కూడా ఈ పూర్వం పలికింది 1 2 3 ఇదేమో తాళం ఇదేమో తాళం చెయ్యి ఇదేమో ఏదిగా పండు 1 2 3 పండు అది ఆ బడగడలో ఫ్యాషన్కి ఒక ముందుకు ఉన్న పండు ఇది తాళం చెయ్యి ఇది ఏంటి తాళం ఈ 3 కోణాలు 3 లక్షణ 3 రికండ్లు పుల్లోకాలతో 14 బాండాలు పరదేవత కొడుకులు ఇట్లా అక్కడిక్కడ తలకాయ చదివేస్తారు ఇంకా తీస్తలేదు టైం ఉంది ఎందుకంటే రాయిత అన్నంతం లేకుండా ఇప్పుడు లేకుండా నేను చెప్పలేదు కానీ మీరు భయపడతాను కాబట్టి చెప్పండి శుభము ఓకే చెప్తానే భవాన్ ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఓ కప్పం పెట్టుకొని వచ్చాడు అన్నా బద్దాలు ఆడి పంపిస్తాను రాణి అని మంచాలకే రాణిస్తాను నవ్విలో గురువు ఎప్పుడు గురువు శిష్యుని భక్తికి మెచ్చి పరీక్షలు పెట్టి మంచి బొమ్మర్ నాడు తీస్తాడు వచ్చినప్పుడల్లా బొమ్మర్ నాడు తీయాలి ఇంకేంటి ఏంటి అమృత బిందువులు నాలుగంటే ఇష్టమన్నట్టు రాదు జయ బోలంబా భవాని మాతాకి बाद में जो भवानी फुल अंदर फुल खाली फुल ఇది పూజ అయిపోయినాక అర్థం కూడా ఇది కలియుగం అంతా ఏది లేదు అంతకంటే నేను ఎక్కువ చెప్తాను సరే ఓకే గొప్పగా ఓకే మనకు కుంకుమార్చన ఎన్ని మంత్రాలు అయిన సర్వశాస్త్రాలు దొంగతున్నాను లోకమంతా మరి యాత్ర వృద్ధంగా ఎక్కువండి पैसा फेंको ये पैसा తీసి ఈ पैसा तो మెడల్ బట్టి నొక్కుతాడు లోపలికి ఇద్దరు లోపలికి జాओ जाओ పోలీసు ఋషి పరంపర ఈ గడ్డ ఇది ఏం గడ్డ ఇది అది రాక్షసుల సంబంధించిన పుట్టిన గడ్డ ఇంకా ఇప్పుడు ఇది రాక్షసుల అయిన గడ్డ ఇది అంటే ఇది ఏది దక్షిణ భారతదేశం అంతా ఇప్పుడు ఉబ్బుతుంది ఇప్పుడు సాంబలు ఉబ్బుతుంది ఇంకా అర్థమవుతుంది ఇంకా ఋషి పరంపర లేదు ఒక గురు పరంపర లేదు ఏ పరంపర లేదు
తినుడు తాగుడు తప్పించి పూర్వం పెట్టుకుని నువ్వు ఎడికిగా గర్రు గర్రు పిచ్చుడు గడ్డ తినుడు తప్పించి నేను అంతకంటే ఎక్కువ ఏమనుకుంటే రోజు పిచ్చుడు అంటే ఇది తప్పదు కదా తప్పకుండా అదే జరుగుతున్నారు కదా ఎవరు వేసలేదు అదే పరంపర నేర్పుతుంది గురు పరంపర కూడా ఉత్తర భారతదేశం ఉంది దక్షిణ భారతదేశం ఆదిశంకరాచార్య తిరుగుడు కానీ ఏం చేయలేకపోయాడు అప్పుడు ఎంత 32 సంవత్సరాలు కదా ఏం చేయలేకపోయాడు ఇప్పుడు 32లో పద్మలు ఇచ్చిన తన అర్థాన్ని ఆదిశంకరాచార్య రూపం పెట్టినప్పుడు సగం భాగాన్ని ఇచ్చిన ఆదిశంకరాచార్యులకు అర్ధనారీశ్వర రూపాన్ని సగం భాగాన్ని అర్పించిన ఎవరిని సతీదేవిని ఇదంతా కొన్ని చరిత్ర కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడు ఏముంటుంది తెలియదు బుద్ధి గడ్డి దగ్గర పెట్టాను అంత పాపడ్డాక వచ్చిన మీరు పరమాణం తెచ్చేటప్పుడు దాన్ని ఏమనుకోడు నేను ఏమంటాను జ్ఞానకర్మ చేసుకోకపోతే మంచి అన్నదానాలు చేసి లోక కళ్యాణార్థం ఇవాళ పూర్ణ కలిసాను వాళ్ళ పొడుగు అంతకంటే ఎక్కడ చెప్పలేము కూడా కొంచెం శాంతి